రజనీ గారు, బూతులు తిట్టేస్తున్నాను అని అంటే ఒకసారి ఏదో తిట్టాను, చెప్పు చూపించాను. అయితే ఏమైంది? ఈ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చూసి శభాష్ చాలా బాగా చేస్తున్నారని శభాష్ అనాలా మిమ్మల్ని, బూతులు తిడతాం. అంటే ఆయన చెబుతున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసి ఎవడైనా బూతులు తిట్టొచ్చని ఆయనే చెప్తున్నట్టుంది. మీ ఇష్టం వచ్చినట్టు తీవ్రవాదుల కేసులు, ఉగ్రవాదుల పైన పెట్టే కేసులు పెట్టేస్తే శభాష్ బాగా పెట్టారని రాష్ట్ర ప్రజలందరూ క్లాప్స్ కొట్టాలా ఇప్పుడు ఈయన గారిని చూసి? ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు ఆయన అంత దాన్ని ఏమంటారంటే దారి తప్పిపోతున్నారు? ఎక్కడ దారి తప్పుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. సార్ నాకు తెలిసి ఇదంతా తమిళనాడులో విజయ్ గారు గెలిచిన దగ్గర నుంచి ఈయన ఈ మెంటల్ టెన్షన్ కి గురవుతున్నాడు సార్. మరి ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో, ఆయన గెలవక ముందు గెలిచిన తర్వాత ఆయన మాట తీరు, ఆయన వ్యవహార శైలి, ఒక కంగారు, ఒక భావోద్వేగం, ఒక భయం అన్ని కూడా ఆయన మనసులో కలిగేసినాయండి. అందుకనే అంత కష్టపడి ఈయన ఎందుకు మానసికంగా కుంగిపోవాలి? విజయ్ ఎక్కడో తమిళనాడు రాజకీయాలు అవి, మన ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? ఆయన గెలిస్తే ఈయన ఎందుకు మానసికంగా కుంగిపోయి నిద్రపోకుండా ఈ విధంగా మాట్లాడాలి? సార్ ఆయన సినిమా యాక్టర్, ఈయన సినిమా యాక్టర్. ఆయన ఖుషి మన తెలుగులో ఎలా నటించారో తమిళంలో ఆయన అలా నటించారు. ఇద్దరు సినిమా హీరోయిన్లు. తర్వాత ఈయనకైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అన్నగారు ఉన్నారు, బలమైన కమ్యూనిటీ కాపు కులం ఉంది. ఎవరు లేకుండా అతను గెలవడలే అనుకున్నాడు. కానీ అంత చాకచక్యంగా ఇండిపెండెంట్ గా 16 నెలలు జైల్లోంచి బయటకు వచ్చి ఏ ఒక్కరి సహాయం అడగకుండా అంత గొప్పగా సోనియా గాంధీకి ఎదురెళ్ళినటువంటి మరో జగన్ గారిని ఆయనలో కనపడుతున్నారు కాబోలు. బహుశా ఇలా వెళ్తే గెలవచ్చా, ఓకే ఇలా వెళ్తే ప్రజల్లో నమ్మకం వచ్చిద్దా, ఎప్పుడు ఒకే స్టాండ్ మీద ఉండాలా, అది ఒకే స్టాండ్ మీద ఉండడం చాలా కష్టం కదా, అతను ఎలా చేసుకున్నాడు, ఇవన్నీ ఆలోచించడం ఎక్కువై ఉంటదని నా భావన సార్. అందులోనూ నిన్నటి రోజు సాయి కృష్ణ గారు తల్లిచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రిపోర్టర్ అడిగారు, అమ్మా మీ గురించి పవన్ కళ్యాణ్ గారు మరి నీ కొడుకు ఇలాగా ఒక మహిళని, ఒక మైనర్ పిల్లని రేప్ చేసినాడు. అయ్యా నేను చెప్పలేనయ్యా, కొన్ని చెప్పకూడదయ్యా, మీకు దండం పెడతా, నేను చెప్పకూడదయ్యా, చెప్పలేనయ్యా. చెప్పకూడదు ఎందుకని, చెప్పలేను ఎందుకని? ఆ రెండు మాటల్లో వ్యత్యాసం చూడండి. ఆ కాపులు నాయకుడు అని చెప్పి నేను గెలిపించినందుకు బాగా చేశాడయ్యా, కాపు కులపోడని గెలిపించినందుకు అని కూడా అన్నారండి. అంటే భావోద్వేగంలో కూడా మావోడు అనే ప్రస్తావన ఎంత వస్తది అంటే, నిన్నటి రోజు అండి తణుకులో ఒక రంగా గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మీటింగ్ వెళ్తే అక్కడ రామచంద్ర యాదవ్ గారు వచ్చారు. ఆయన కోసం యాదవులందరూ వచ్చేసినారు సార్. యాదవులు అంటే ముదిరాజు, బీసీలు మొత్తం వచ్చేసినారు సార్. వాళ్ళందరూ ఒక కృష్ణుడు గుడికి తీసుకెళ్లి మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలన్నాడు. ఉర్రే స్వామి, ఇటువైపు స్టేటు, ఇటువైపు సెంట్రల్, ఇటువైపు జగన్, ఇటువైపు పవన్, ఇటువైపు ఆయన అనుభవజ్ఞుడు, ఇంత మంది ఉండగా మీ నాయకుడు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అంటే, అవ్వాలి మేడం, రాజ్యాధికారం మాకు కూడా రావాలి అని ఆ కులం అంతా ఎలా ఆయన నెత్తినేసుకుంటూ ఈ రోజు యాదవ్ కమ్యూనిటీ మొత్తం, బీసీలు మొత్తం ఆయన వెనకాల ఉన్నారని అనిపించింది సార్. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే కులంలో ఒకటి బయటకు వస్తే ఎలా వాళ్ళకి వాళ్ళు ఒక రకమైన సొంత భావన అనేది వచ్చింది అనేది మరొకసారి నిరూపితమైంది. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, ఆయన జాతీయవాదంతోనే రాజకీయాలు చేస్తున్నారు. ఆయన చెప్పారు కదా, మొన్ననే చెప్పారు కదా, నన్ను లాక్కండి ఆ సర్కిల్లోకి, కాపు కులం సర్కిల్లోకి అన్నారు కదా సార్. మీరు ప్రశ్న అడగండి, మొన్ననే కదా అన్నారు కదా, మేము అంతకు ముందులోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాం సార్. మొన్నటి స్టేట్మెంట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. కొద్దిగా జీర్ణించుకొని ఏదైనా కులం వచ్చినప్పుడు ఆయన అడగండి అయ్యా, ఆయన కులం లేదంట. అదే అంటే కొంతమంది అభిమానంతోనండి పేరు చివర తోకలు ఎందుకు, ఊరు చివర పాకలు ఎందుకని పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి గారు అలా తీసేసినట్టు ఈయన కూడా కాపు కులం లేకుండా కాస్ట్ లేదని ఏమన్నా రాయించుకుంటే బాగుండు. అది గొప్ప భావన, అలా ఏమైనా చేస్తారేమో మంచిది. అదే మాదిరిగా ఇవాళ రోజు అండి సెడిషన్, రాజద్రోహం అంటూ 1860 అండి, మనకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా ఆ చట్టం రాలేదండి. 1860లో కూడా ఆ చట్టం రాకుండా 1870లో స్టీఫెన్ చేశారండి. జేమ్స్ స్టీఫెన్ గారు ఏం చేసినారంటే 1870లో 124A ఒక ఇన్సర్ట్ చేసినారు, ఒక అమెండ్మెంట్ చేసినారు. ఇది రాజద్రోహం, ఇక్కడ మేము రాజులు ఉన్నాం, మీరు భగత్ సింగో లేకపోతే అల్లూరి సీతారామరాజు గారో, దాని తర్వాత ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు కనుక బ్రిటిష్ వారిని ప్రశ్నిస్తే, ఈవెన్ దో భగత్ సింగ్ గారు కూడా చనిపోయింది అలాంటి చట్టాలతో కాబట్టి, సో అలా జరిగేదండి. కానీ రాజు ఎక్కడ, ద్రోహం ఎక్కడ, ఈ సెక్షన్స్ ని తీసేసేయాలి, ఇలా ఉంచకూడదని స్వాతంత్రం వచ్చిన ఎన్నో మార్లు అనుకున్నప్పటికీ 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఇలాంటి చట్టాలండి, యుఏపిఏ చట్టాలు లాంటివి బాగా అమలు చేసేసారు. అది 1967లో వచ్చింది కాబట్టి 75లో ఈ చట్టాలు వాడింది కూడా.
ఆ చట్టాల్లో కూడా సెడిషన్ చట్టం రాయలా, యుఏపిఏ చట్టాలు పెట్టింది ఆవిడ. సో ఇక్కడ రాజద్రోహం అంటే ఇక్కడ రాజుగారు ఎవరండి? గౌరవ సిన్నయ్య గౌరవ ఏమన్నా రాజుగారా అంటే నాకు తెలియక అడుగుతాలండి. అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నా రాజుగారా? కాదు కదా. ఈయనేమో రాజద్రోహం చేసినాడు అనడానికి, రాజకీయంలో ద్రోహం చేసినాడా? రాజే మాకు ద్రోహం చేశాడు అంటూ సుగాలి ప్రీతి తల్లి వచ్చింది. చెప్పండి రాజుగారు, రాజుగారు చెప్పండి సమాధానం. గన్నవరంలో కేసు నమోదు చేసింది, చెప్తారా రాజుగారు? సరే ఇక్కడ ఎవరికి సమాధానం? కానీ రావణ్ ఏదో నక్సలిజానికి ఏదో సపోర్ట్ చేశారంట కదా సార్. నక్సలిజానికి తెలంగాణలో మాకు పాష యాదగిరి అన్న సార్, నేను కూడా ఆ గద్దరన్నతో పాటు కొన్నాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఈ వీళ్ళందరూ నాకు బాగా తెలుసు సార్. అసలు తెలంగాణలో ఉంటారు, ఈ రావణ్ వాళ్ళ ఇల్లు కూడా తెలంగాణలోనే, పాష యాదగిరి అన్న తెలంగాణనే, చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణనే. అక్కడ రాజద్రోహం జరిగిందని రేవంత్ రెడ్డి గారు కదా భావించాలా, మనకెందుకు? రేవంత్ రెడ్డి గారు భావించాలి కదా. ఆపరేషన్ కగార్ చేసింది బీజేపీ కదా, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకం కదా. పెడితే గిడితే వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఎత్తి లోపల వేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యమాలని సపోర్ట్ చేస్తున్నట్ట వీళ్ళు రోడ్ల మీదకి వచ్చేసినారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను కూడా గన్ను పట్టుకోవాలనుకున్నాను, నక్సలైట్లలో చేరిపోవాలనుకున్నాను అని చెప్తున్నారు. విన్నారు లేదు? బాగా ట్రెండ్ అవుతోంది ఈ మధ్య. సార్ వాళ్ళు మాట్లాడితే వేదాలు, మనం మాట్లాడితే బూతులు అవుతాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఆయన అన్న మాటలే ఆయన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాడు రావణు. ఇంకొకటి ఏంటంటే రావణు సీతమ్మ వారిని రాముడిని దుర్భాషలు ఆడినాడు అన్నారు సార్. దానికి ముందు ఏం జరిగిందంటే ఆయన ఎవరు, మన రాధా మనోహర్ దాసు, మరియమ్మ ఎవరికి కనింది, ఎలా పుట్టాడు యేసు ప్రభు, ఎవరి సాంగత్యంతో కలిగాడు, గొర్రె బిడ్డ గొర్రెలకి పుట్టినాడా అంటూ చాలా ఒక విష ప్రచారం, ఒక నీచపు పదజాలం వాడినప్పుడు ఇతను రియాక్ట్ అయ్యాడండి. అది కూడా తప్పే. మాకు ఇంకా కూడా అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో నేను ఇంకా జనసేనలోంచి బయటికి రానప్పుడు ఇతను క్యాస్ట్ బై కమ్మ అనుకునేదాన్నండి. ఇతను ఎప్పుడు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకం అంటే ఇతన్ని టీడీపీ వాళ్ళే దగ్గరుండి పైకి ప్రేమ లోపల ద్వేషం ఇతనితో కక్కిస్తున్నారేమో అనుకునేదానండి. అది కాదేమోనని అనిపించిన మొన్న మధ్య కందుకూరు ఘటన గురించి రియాక్ట్ అయినప్పుడు ఇతను స్వయంగా ఆయన ఎవరు మాకు దాసరి రాము గారిని తిట్టేసినాడండి. దాసరి రాము గారిని ఎందుకు తిట్టాడు? ఆయనకి శత్రుత్వం ఏంటంటే ఏం లేదట. దాసరి రాము గారి కాపుల్ని వెనకేసుకొస్తూ కమ్మల్ని తిట్టారు కాబట్టి నువ్వు మా కమ్మల్ని తిడతావా అన్నప్పుడు నాకు రావనంటే బాగా కోపం వచ్చేసిందండి. ఎందుకంటే నాకు దాసరాము గారు అంటే అభిమానం, మా గురువు గారిలా భావిస్తాం. మరి అప్పుడు కోపం వచ్చింది, ఫ్యామిలీని తిట్టుతున్నప్పుడు కోపం వచ్చింది. ఇతను క్యాస్ట్ బై కమ్మ కాదు, క్యాస్ట్ బై మాది గాని TV5 ఏదో ఛానల్ వాళ్ళు నొక్కి వత్తాడిస్తుంటే ఏంటి వీళ్ళ భావన ఏంటి? కమ్మ కాపు గొడవల్లాగున్నాయా? పవన్ కళ్యాణ్ గారు కమ్మని ఇబ్బంది పెడుతున్నారా అంటే తిరగబాటు బిగినైందా అని అనుకుంటారేమోనని. కాదు, మమ్మల్ని కాదు, అతను మా కమ్మే కాదు, అతను మాదిగ కులం అంటూ వాళ్ళు ఎందుకలా వాళ్ళు స్వీయ పరీక్ష చేయించుకుంటున్నారో అంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, టీడీపీ చాలా దూరంగా ఉంది ఈ వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న దానికి. ఇక్కడ కాపు కమ్మ ఎక్కడొస్తుందని అతను కమ్మే కాదని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం. పోనీ కాపు దళిత్ అయితే ఓకేనా మీకు? ఒక కాపు దళిత్ యాంగిల్లో ఫైట్ జరిగితే ఓకేనా? వాళ్ళే చెప్పాలి, ఆ సృష్టించిన వాళ్ళే దీనికి ఆన్సర్ చేయాలి.